శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి శని కుజుల కలయిక. ఇది కుజుడు వ్యయాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వల్ల స్థాన చలనం అన్నది ఈ రాశి వారికి సూచించడం జరుగుతుంది. చాలా కాలంగా మీరు అమ్మాలనుకున్నటువంటి స్థిరాస్తి ఈ సమయంలో అమ్మివేయడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ని మీరు వెకేట్ చేసి వేరే ప్లేస్కి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేదా అటువంటి ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరంగా కూడా చాలా అసహనానికి చికాకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. దేని మీద కూడా సరైనటువంటి దృష్టి పెట్టలేకపోతుంటారు. ఏ పని ప్రారంభించినా అవి మధ్యలో ఆగిపోవడం కానీ, ఇతరులు సహకరించకపోవడం వల్ల కొన్ని ప్రయత్నాలు ముందుకు వెళ్ళడం జరగదు. బట్ ఇది జాతకుడు కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తుంటుంది. మరి విద్యార్థులకి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వారు కోరుకున్న కళాశాలలో సీటు రాకపోవడం, వారు ఆశించిన దానికన్నా తక్కువ ర్యాంక్ రావడం, ఇవన్నీ కూడా అటు విద్యార్థులకి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి కూడా ఒక నిరాశ లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. అయితే 5వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఇది చాలా వరకు అనుకూలంగా ఉంది. అంటే ఇక్కడ ఈ బుధాదిత్య యోగంతో పాటు ధనుసు రాశి వారికి ధర్మ కర్మాధిపతి యోగం, భాగ్య రాజ్యాధిపతులు కలిసి ఉండడం వల్ల పంచమ స్థానంలో ఏర్పడినటువంటి అద్భుత యోగం మరి విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు అయితే 100% రావడం జరుగుతుంది. మరి 10th వాళ్ళు ఇంటర్లోను, ఇంటర్ వారు ఇంజనీరింగ్లోను, అక్కడ నుంచి పీజీలో కూడా చేరే సూచనలు ఉన్నాయి. అలాగే మరి కొంతవరకు ఈ ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ, మొత్తం మీద విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు, కానీ కొద్దిగా గ్రేడ్ తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా ఉద్యోగం మారాలనే మీ ఆలోచన కొంతవరకు మరి ఉద్యోగం కూడా మారే సూచనలు ఉన్నాయి. అంటే వ్యాపారస్తులైతే వ్యాపార సంస్థను మార్చడం, ఉద్యోగస్తులైతే ఉద్యోగాన్ని మార్చడం జరుగుతుంది. అంటే ఈ రెండు కోయిన్సైడ్ అవుతున్నమాట. పంచమ స్థానంలో ఉన్నటువంటి దశమాధిపతి, భాగ్యాధిపతి వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో ఉన్నటువంటి శని కుజుల ప్లేస్ చేంజ్ కూడా వస్తుంది. ఇది ఎక్కువగా ఉపాధ్యాయులకి, లెక్చరర్లకి మార్పు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్టూడెంట్స్కి కూడా కొద్ది వరకు మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా ఏదైనా 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం స్వక్షేత్రగతుడయడం వల్ల ఇది స్త్రీలకు ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇల్లాస్తో, అత్తగారితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. మగవారికి అయితే స్త్రీలతో విభేదాలు, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఇది వల్ల ఒక విధంగా సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా రుణ ప్రయత్నాలు కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఆ రుణ ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల మీరు ఇటువంటి స్థిరాస్తి అమ్మడం కానీ, ఇటువంటి కొన్ని స్థిరాస్తి తాకట్టు అమ్మడం, ఏదో ఒకటి మొత్తం మీద ఇటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. గురువు 7వ స్థాన సంచారం అన్నది మరి స్వక్షేత్రంలో ఉండడం వల్ల చాలా వరకు ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా ఒక పద్ధతిగా చేయాలని మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. చివరి నిమిషంలో ప్రతి పని కూడా సాల్వ్ అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఈ వార ప్రారంభంలో కొన్ని అనుకోని ఖర్చులు, టైం వేస్ట్, మనీ వేస్ట్ జరిగే అవకాశం ఉంది. మరి వారం మధ్య నుంచి జాతకుడు మళ్ళా కొంత బిజీగా ప్రయత్నాలు నెరవేరుతూ యాజిటీజ్గా మరి వ్యాపార వ్యవహారాలు నడిచే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారు స్థిరాస్తి అమ్మే విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మరి కొద్ది రోజుల్లోనే తీరిపోయే సమస్య కోసం ఎప్పటికిప్పుడు విలువైనటువంటిది పోగొట్టుకోవడం అన్నది అంత, అంటే ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉండదంటే ఏదైనా జీవితంలో ఒకసారి పోగొట్టుకుంటా, ఏదో స్థిరాస్తి అమ్మాడు, ఇల్లు అమ్మాడు, తిరిగి మళ్ళీ జీవితంలో కొనడం అన్నది
వాడి వల్ల అవ్వదు కాబట్టి కొన్ని ఇబ్బందులు కొన్ని రోజులు ఎదురు చూసినా సరే ఈ స్థిరాస్తి అమ్మడం వల్ల ఏంటంటే దానికోసం మీరు జీవితాంతం ఇబ్బంది పడవడం కానీ మనస్తాపం చెందడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఎవరి జాతకంలో అయినా కుజుడు ఎంత బలంగా అనుకూలమైన స్థానాల్లో ఉంటే వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం, అటు ఆర్థిక పరంగా అయినా, అన్నదమ్ములతో విభేదమైన, భార్యాభర్తల సమస్యలైనా కుజుడు బలంగా ఉంటే వారు ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. మరి ప్రస్తుతం కుజుడు ఈ మే నెల 11 తారీఖు వరకు కూడా శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఈ విపత్కర పరిస్థితులు కూడా ఈ శని కుజుల కారణం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ప్రభావం నడుస్తుంది. ఇటువంటి ప్రభావం నుంచి బయటపడాలంటే మనకి ఈ సంకటాలు అంటారు, సంకటాలు కష్టాలు, వాటి నుంచి తొలగించాలంటే రేపు మే నెల 5వ తారీఖున వస్తున్నటువంటి మంగళవారం రోజు సంకటహర చతుర్థి 5వ తారీఖు నాడు రావడం వల్ల మంగళవారంతో కూడి రావడం అన్నది ఇది రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, వివాహం జరగకుండా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ మంగళవారం రోజు ఈ సంకటహర చతుర్థి రోజు హోమం అంటే గణపతి హోమం అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉండ్రాళ్ళు, గరిక, ఎండు ఖర్జూరం మొదలగు ద్రవ్యాలతో స్వామిని సంతృప్తిపరచడం వల్ల ఈ సంకటాలు కష్టాలు తొలగి మీ యొక్క పనులు సజావుగా సాగడం జరుగుతుంటుంది. ఏదన్నా మరి పనులు ముందుకెళ్ళాలంటే ఈ ప్రయత్నం తప్పకుండా మీరు చేసి చూడండి. మళ్ళా వచ్చే సంకటాల చతుర్థి నాటికి చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరేదాకా అంటే ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నప్పుడు ఈ ప్రతి నెల కూడా ఈ సంకటహర చతుర్థి చేయడం వల్ల దాని ఫలితం మీరు కంప్లీట్గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏదనేది కంటిన్యూ అయితే మీ చేత అవనవడం ఖచ్చితంగా దీనికి బ్రేక్ పడుతుంది. ఎందుకు బ్రేక్ పడుతుంది? మనం అనుకున్న పని పూర్తయితే మనం అక్కడ నుంచి మానేస్తాం కదా, అందువల్ల కంప్లీట్గా మీకు ఇది సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే మేము ఆ గుళ్ళో డబ్బులు కట్టేసామండి, మా తరపున మా అమ్మగారు చేస్తారండి, దాన్ని ఇంకో వేరే వాళ్ళని పొలం, ఇవేమి జరగవు. మీరు స్వయంగా దగ్గరుండి చేసుకుంటేనే మీ ఫలితం ఈ ఫలితం రావడం జరుగుతుంది తప్ప అది ఈ విధంగా మీరు డబ్బులు కట్టేసాం వాళ్ళు చేసే మాకు కుదరదు. దానివల్ల ఇంకా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి మీ శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతకంలోనే, మీ జన్మ జాతకంలోనే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది దశ బట్టి అవ్వచ్చు, గోచారాన్ని బట్టి అవ్వచ్చు. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చాలా అనుభవంతో కూడుకున్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి వారు చెప్పిన విధంగా కొన్ని సూచనలు మీరు కంప్లీట్గా చేసుకోవలసి ఉంటుంది. జాతకం చూపించుకున్నంత మాత్రాన ఎవరి జీవితం మారదు, అందులో మీరేం పెద్ద గొప్ప ఏం కాదు. కాబట్టి జాతకం చూపించుకొని దానికి పరిష్కార మార్గం చేస్తేనే మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప కేవలం జాతకంలో ఉన్నది తెలుసుకోవడం వల్ల ఆ సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప దానికి పరిష్కారం అయితే అవ్వదు. కంప్లీట్గా సమస్యలతో ఉన్నవాళ్ళు అంటే జీవితంలో ప్రస్తుతం ఎంతో జీవన విధానం పెరగడం వల్ల మరి ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి కొద్దిపాటి వ్యయంతో మీ జాతకాన్ని మీరు సరి చేసుకోవచ్చు. మరి అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి, అవతల వారి యొక్క విద్వత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి.